వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు ద అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే బండి మీద నుంచి కాలిపోవడం జరిగింది. ఇదిగోండి చేతిలోకి వస్తుంది. ఇది చిన్న దారి మీద చేస్తున్నారు ఫ్యాన్స్ చేపలకి. ఫ్యాన్స్ ఈ ఏరియాలోని వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్. వీళ్ళైతే రోజుకో వీడియో వేస్తాను ఫ్యాన్స్. ఈ అమ్మ ఇంత పెద్ద తాబేలా, అన్ని బొక్కలే ఇక్కడ, అన్ని బొక్కలే. జాగ్రత్త బీచ్ల దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే యారాడ బీచ్కి వెళ్దాము. వైజాగ్లో చాలా బీచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని బీచ్లు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఈ ఏరియాలోని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మీ అన్నం తీసుకొద్దాం కదా అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచున్నాను ఫ్రెండ్స్. నుంచుంటే ఒకడు వచ్చాడు ఫ్రెండ్స్. అంటున్నాడు, ఏంటి ఇది ఇరుగుతున్నాడు కుక్కలాగా అని చూస్తే వాళ్ళు ఫ్యాన్స్. వాళ్ళు నేను అప్పటి నుంచి ఇక్కడికి రాను ఫ్యాన్స్. ఎవడైనా రైల్వే స్టేషన్కి రండి అంటే మీరు ఆ ముందుగడికి రండి అంటాను. ఇక్కడికి రాను ఈ సైడ్కి. నావల్ క్యాంటీన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్యాన్స్. తప్పులు వస్తాయి ఇప్పుడు తక్కువ రేటుకి. ఈ కొండ అవతలే బీచ్ అనమాట. ఈ వీడియో ఏంటంటే యారాడ బీచ్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్ మనమైతే ఇప్పుడు యారాడ బీచ్ లో ఉన్నాము. ఆ అంకుల్ చేపలు పడుతున్నాడు ఫ్యాన్స్. వెళ్ళి వెనకాల ఉన్నాడు ఆ అంకుల్. చూసారా కనిపిస్తున్నాడు ఆ అంకుల్ చేపలు పడుతుండు. చిన్న దారమే చేస్తున్నారు ఫ్యాన్స్. చేపలకి చేపలు పడతాయట. ఇగో అంకుల్ కడుతున్నారు నెట్. నన్ను చూస్తున్నాను నేను. చేపలు పడుతున్నారు ఏం పడుతున్నారు అర్థం కావట్లేదు. అక్కడ నుంచి చూస్తున్నాను నేను ఫ్యాన్స్. చేపలు అయితే పడలేదు ఫ్యాన్స్. మన లెగ్ ప్రభావం అది. చేపలు పడట్లేదు తమ్ముడు అంటున్నారు. ఇప్పుడు ఇందాక నుంచి వేస్తున్నారట, పర్లేదు. ఇప్పుడైతే ఒక టైం ల్యాబ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్యాన్స్. ఇక్కడ బోల్ పీతలు ఉన్నాయి. బొక్కల్లో చూస్తున్నాయి పీతలు. వీడియో తీద్దామనేసరికి జుమ్మని పారిపోతున్నాయి బొక్కల్లోకి. ఆ బొక్కలో వేలేద్దాం అనుకో ఎక్కడ ఖర్చు భయం. చూద్దాం ఆగండి. అన్ని బొక్కలే ఇక్కడ, అన్ని బొక్కలే. 3-4 పీతలు కనిపిస్తే వీడియో తీస్తాను ఆగండి ఫ్యాన్స్. పీత కనిపించింది, పీత పెద్ద పీత కనిపించింది. ఏది ఎరే కనిపిస్తున్నాయి. వీడియో తీద్దాం సార్ మామైపోతున్నాయి. ఎక్కడే ఉండాలి ఫ్యాన్స్ పీత. పారిపోతుంది. సచ్చాను చూసారా వచ్చేస్తే దొంగలు ఇవి. అది తాబేలా ఏంటి? తాబేలు చచ్చిపోయింది. ఈ అమ్మ ఇంత పెద్ద తాబేలా. చూడండి ఫ్రెండ్స్ పాపం నేను ఏదో అనుకున్నా చివరి నుంచి. చూసారా ఆ తాబేలు వెనకాల పొడ్డుకొచ్చి చచ్చిపోయింది. నేను ఏదో అనుకున్నాను. ఓరి అమ్మ పాపం ఫ్రెండ్స్. ఈ యారాడ బీచ్ ఏదైతే ఉందో మోస్ట్ డేంజరస్ బీచ్. రుషికొండ బీచ్ తర్వాత ఇదే మోస్ట్ డేంజరస్ బీచ్. ఎందుకంటే చూసారా దొంగ కెరటాలు అప్పుడు దాకా ముందుకుంటాయి. మనం వెళ్ళగానే మన మీదకంటే వచ్చేస్తాయి, లాక్కెళ్ళిపోతాయి. ఇక్కడ సెక్యూరిటీ లైక్ సేవ్ చేయడానికి ఎవరు ఉండరు కూడా. ఇంకా రుషికొండ బీచ్లో కొద్దిగా పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉంటారు. ఇక్కడ ఎవరు ఉండరు. చూసుకోండి, ఎవరైనా వచ్చారు అనుకోండి జాగ్రత్త బీచ్ల దగ్గర. చూడండి ఇక్కడ తాబేలు ఉందా. ఇలా వచ్చాను చూడు. ఇక్కడ ఒకటి. అరే ఏట్రా ఇది? బీచ్ నుండి తాబేళ్ళే చచ్చిపోయి ఉన్నాయి. నేను పీతలు నెట్టుకుంటే వెళ్దామని నేను చూస్తుంటేనేమో మళ్ళీ ఇంకో తాబేలు కనిపించింది చచ్చిపోయి. రెండు తాబేలు చూశాను నేను చచ్చిపోయి. ఇక్కడ మళ్ళీ చిన్న కూడా ఒక పెద్ద తాబేళ్ళు. అవి ఎందువల్ల ఏంటో మనకు తెలియదు. కాబట్టి స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది. ఇప్పుడు చచ్చిపోయినవి కావు అవి. చాలా రోజులు అవుతుంది చనిపోయి. అది మ్యాటర్. పీతలు అయితే దొరకలే. ఇంకో అంకుల్ చేపలు పడుతున్నాడు. అంకుల్ దగ్గరికి వెళ్దాం మొదలని.
ఫ్యాన్స్ చేపలు పడుతున్నాడు అంకులు ఒక వేప పడలేదు ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి ఇతను 2 అంకులు ఈరోజు చేపలు పడట్లేదు అట ఎందుకో మరి పీతలు కనిపించట్లేదు చేపలు పడట్లేదు సరేలే అంకుల్ చేపలు పడుతున్నాడు కదా చేపలు తీర్థం వెళ్ళంటే గంట నుంచి ఉన్న చేపలు పడట్లేదు బొక్క పడట్లేదు తమ్ముడు అంటున్నారు అంకుల్ సరే ఏదైతే అది అయింది ఇంకా మనమైతే ఇంక ఈ వీడియో ఇక్కడ ప్లాన్ చేసేస్తాను ఫ్యాన్స్ ఓకేనా రేపైతే అరకు వీడియో షూట్ చేస్తాను అది వస్తుంది వీడియో మా నీట్గా చేసి ఎడిట్ చేసి పెడతాను మీరైతే నాకు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి మీద నుంచి రాలిపోవడం జరిగింది ఇదిగోండి చేతిలోకి వచ్చింది ఇది ఇదిగో దీనికి లేదు దీనికి ఉంది ఇదిగో పడిపోయిన ఇల్లు ఇక్కడే పడ్డా జస్ట్ బండి చెక్ చేసుకుంటున్నాను వచ్చి దెబ్బలు తగిలేమో బండికి అయితే ఏమో అవ్వలేదు ఫ్రెండ్స్ సేఫే ఫ్రాన్స్ ఇంటికి వచ్చాను ఫ్రాన్స్ వీడియో అయితే అయిపోయింది బండికి అయితే బొక్క పడింది ఇప్పుడు వెళ్ళి మళ్ళా వేయించుకోవాలి అది కార్డు రేపైతే అరకు వెళ్తాం ఫ్రెండ్స్ అరకు వీడియో అయితే వస్తుంది అరకు వీడియో చాలా బాగా షూట్ చేస్తాను బాగా పెడతాను చూడండి ఒక లైక్ అయితే కొట్టి ఒక షేర్ అయితే చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గంట ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట రాగానే మీరు చూసి నవ్వేసుకొని ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయిపోయి నాకు సబ్స్క్రైబ్ కొట్టాలన్నమాట ఓకేనా దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ ఐ కీప్ ఎంటర్టైనింగ్ యూ బై ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయరా